మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనమమ్మ. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడనవద్దు, నీ ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, అంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, ప్రమాణము మనం చేయొద్దు. దేవుని పేరట ప్రమాణం చేయొద్దు. ఏం పేరట చెప్పండి? యేసు ప్రభు పేరట బైబిల్ మీద ప్రమాణం చేయడం, చర్చి మీద ప్రమాణం చేయడం, ఒకరి మీద ఒకరం ప్రమాణం చేసుకోవడం, తల తోడనడం, ఆకాశము తోడనడం, భూమి తోడనడం, ఇవన్నీ ఎవరి చేతి పనులు? చేతి పనులమ్మా. ఆకాశము భూమి సృష్టి అంతా ఎవరు చేశారు? దేవుని చేతి పనులు కదా. అంటే ఇప్పుడు దేవుని చేతి పనులైన వాటిపైన మనం ఏం చేస్తున్నాం? వ్యర్థంగా దేవుని సృష్టిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఉపయోగించుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఉపయోగించుకుంటున్నాం. వ్యర్థంగా ఉచ్చరించొద్దు, దేవుని నామాన్ని ఉచ్చరించొద్దు అంటే వ్యర్థంగా దేవుని తోడు, ఆయన వాక్యం తోడు, బైబిల్ తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, నీ తోడు, నా తోడు, మనమందరము దేవుని చేతి పనులమే, ఆయన హస్తము చేతిలో నిర్మించబడ్డ వాళ్ళమే. కాబట్టి ఎవరి మీద తోడు వేసుకున్నా కూడా దేవుని యొక్క పేరుని వ్యర్థంగా ఉపయోగించుకున్నట్లు. ఏం చెప్పండి? దేవుని పేరుని వ్యర్థముగా ఉపయోగించే వాటికి ఆయన పేరును ఉపయోగించాలి. అపవాదిని ఎదిరించడానికి ఉపయోగించండి. యేసు ప్రభు నామములో నిన్ను తరిమి వేస్తున్నాను, నిన్ను వెళ్ళగొడుతున్నాను, గద్దించడానికి ఉపయోగించండి. వీటన్నిటికీ యేసు ప్రభువును ఉపయోగించుకుంటాం. అసలు అపవాది దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు చేత కాదు. దానిని తరమడానికి శక్తి సరిపోదు, బలము సరిపోదు. అందుకనే వ్యర్థముగా ఏదైనా మాటల వివాదం వచ్చినప్పుడు బైబిల్ మీద ప్రమాణం చేయి, బైబిల్ తోడై, ఇవన్నీ అవసరమే. వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించవద్దు. ఇంకొకటి చూడండి, యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. అలా వ్యర్థంగా ఎవరైతే ఒట్లు పెట్టుకుంటారో, మొదటిది ఒట్లు పెట్టుకోవడం. ఇంకొకటి కూడా చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 3:14. వారి నోటి నిండా శపించుటయు ఏమున్నాయి? ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి శాపము తగలాలని పగతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారు? దేవుడు అనేటోడు ఉన్నాడు, నిన్ను చూసుకుంటాడు, నాకు ఇంత చేసావు, దేవుడు నిన్ను చూసుకోకుండా ఉంటాడా అని మాటికి దేవుడు నిన్ను అలా చేస్తాడు, దేవుడు నిన్ను ఇలా చేస్తాడు అంటామా లేదా? నాకు ఇలా చేశాడు కాబట్టి దేవుడు వానికి అలా చేశాడు. మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం దేవుని నామాన్ని? అంటే దేవుడు శపించేవాడా, బాధ పెట్టేవాడా? ఏదో నీకు వాడికి కోపం ఉంటే నీ పగను దేవుడు తన పగగా మార్చుకొని చేస్తాడా? చెప్పండి. మనం ఏమనుకుంటాం? నాకు ఇలా చేశాడు కాబట్టి దేవుడు వాడికి అలా చేశాడు, దేవుడు వాడికి అలా చేశాడు, అలా చేస్తాడు, అలా చెయ్యాలి అని దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నాం? శాపగ్రస్తమైన వాటికి, మన పగకి, మన ప్రతీకారాలు తీర్చుకోవడానికి దేవుని నామాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఎలా ఉపయోగిస్తున్నాం చెప్పండి? దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూడకుండా ఆయనకు విడిచిపెట్టండి దేవుడు చెప్తా ఉంటుంటే, మనమేమో దేవుడు వారిని శపించాలని, దేవుడు వారిని బాధ పెట్టాలని, దేవుడు వారిని అంటే మన ప్రతీకారాన్ని దేవుడి పైన రుద్దుతూ ఉన్నాం. దేవుడు ఎలాగైనా వాడికి అటువంటి ప్రతీకారం చేయాలని మన ప్రతీకారం కోసం దేవుని పేరును ఉపయోగించుకుంటూ ఉంటాం. చాలామంది చేస్తుంటారా లేదా? నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇలా చేశారు, దేవుడు వారిని ఏం చేస్తాడు, నేను చూడనా అని. అంటే ఇది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం. దేవుడు పగ ప్రతీకారాలు తీర్చుకునేవాడు కాదు. అసలు మనల్నే తీర్చుకోవద్దు అంటున్నాడు. పగ తీర్చడం నా పని. మనం దేవునికి అప్పగించి, అయ్యా వారిని క్షమించు అని విడిచిపెట్టి దేవునికి అప్పగించాలి. కానీ నాకు వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకి అలా చేయి, ఇలా చేయని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినా కూడా అది ప్రతీకార వాంఛ. దేవుని పేరుని మనము వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నాం, అన్యాయమైన వాటికి ఉపయోగించుకుంటున్నాం, శపించడానికి ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, వాళ్ళు మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఒకవేళ వారిలో తప్పిదం ఉంటే వారు శపించబడాలని దేవుడు కోరుకోవట్లా. అలాగంటే దేవుని రాకడ ఎప్పుడో వచ్చేది.
అవునా కదా? అర్థమవుతుందా మీకు? దేవుని రాకడ ఎప్పుడో వచ్చేది. ఎందుకు దేవుని రాకడ ఆలస్యం చేస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తుంటే, కనికరము చూపిస్తుంటే, దీర్ఘశాంతం చూపిస్తుంటే, మనమేమో ఒకరి నాశనానికి, ఒకరి బాధకి దేవుని నామాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. ఎలా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. అందుకనే వారి నోటి నిండా శపించుటయు పగయు. మన ప్రతీకారాలకి, మన కోపానికి, ఎదుటి వ్యక్తికి ఒక బాధ కలగాలి, దేవుడు అతన్ని ఎలాగైనా మొత్తుతాడు, దేవుడు అతన్ని బాధ పెడతాడు, ఒక శిక్ష గుండా తీసుకెళ్తాడు అని మన హృదయంలో కోరుకోవడం, యేసు ప్రభు నామములో నీకు ఇలా జరుగుద్ది అని చెప్పడము దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం. ఎందుకంటే మీ నోట ఆశీర్వచనమే ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఏ వచనం ఉండాలి చెప్పండి? నీ శత్రువైనా నిన్ను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. నాకు ఇలా ఇంత హాని చేశాడు కాబట్టి, కీడు చేశాడు కాబట్టి వాడిని నాశనం చెయ్యాలి అని మనము నోటి నుండి అటువంటి శాపవచనాలు కానీ, పగతో కూడిన మాటలు, ప్రతీకార మాటలు, వాటి మధ్యలో మళ్ళీ ఎవరి పేరు తీసుకొస్తాం? దేవుడు. అంటే యేసయ్య అని అనం, కానీ దేవుడు చూసుకుంటాడు, వాడు అలాగే చేస్తాడు, ఇలాగే చేస్తాడని చాలా భయంకరంగా అంటా ఉంటారు. అని చూడ, దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించడం. దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, ఆశీర్వదించమనే చెప్తూ ఉన్నాడు, మీ నోట్లో ఆశీర్వచనమే ఉండాలని చెప్తున్నాడు. కానీ మనం ఏమంటున్నాం? దేవుడు వారిని మొత్తాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు నీనెవే పట్టణం గురించి కూడా యోనాకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కనికరపడ్డాడు. యోనా ఏమెదురు చూస్తున్నాడు? అది నాశనం అయిపోవాలని. ఎందుకంటే శాపగ్రస్తమైంది, బహు పాపముతో కూడింది. అంటే పాపులు నాశనం అవ్వాలని మనం కోరుకుంటాం. వాడు ఇంత పాపం చేశాడు, వాడు నాశనం అయిపోతాడు. కానీ అయ్యా, వాడి పాపం నుండి వాడిని విడిపించు, వాడిని రక్షించు, నీ కనికరాన్ని చూపించు అని అడిగేవారిగా ఉండాలి. కానీ వారి నాశనాన్ని కోరుకునేవారిగా మరి మనము ఉండకూడదు. వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించినట్టు. కీర్తన 139:20 అది కూడా చదవండి. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి. చూడండి, కొద్దిమంది వ్యక్తులు ఉంటారంట, దురాలోచనతో, ఇదే ప్రతీకార వాంఛతో, కోపముతో ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికై ఏ నామమును బట్టి ప్రమాణం చేస్తారంట? నీ నామమును, అంటే యేసు ప్రభువు నామమును బట్టి కూడా చాలా మంది ఏం చేస్తుంటారండి చెప్పండి? ప్రమాణము. అందుకనే నేను ఆ మాట చదివించాను మత్తయి సువార్తలో, అప్రమాణము చేయొద్దు. ప్రమాణము యేసు ప్రభువు నామములో ఎక్కడా ప్రమాణము చేయొద్దు. దేవుని నామము ఉన్నతమైన నామము, అన్ని నామముల కంటే పై నామము, ఘనమైన నామము. ఆ నామమును మనం వ్యర్థమైన వాటికి మనం ఉపయోగించడానికి వీలు లేదు. మన స్వంత దురాశల కొరకు వాటిని ఉపయోగించడానికి అసలే వీల్లేదు. ఒకవేళ మనం ఉపయోగిస్తే వాడిని నిర్దోషిగా దేవుడు ఎంచాడంట, దోషుడుగానే ఎంచుతాడంట. ఏమి ఎంచుతారంట చెప్పండి? ఇది కొత్త నిబంధనలోనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన నోటి నుండి మరి దేవుని నామముని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించే వాటిగా ఉండకూడదు. 3వ ఆజ్ఞ అయిపోయింది. 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములో నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసియు విశ్రమింపవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినమును ఆచరింపవలదని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం దేవుని ఆజ్ఞ. ఏం చెప్పండి? ఇది దేవుని ఆజ్ఞ. 6 దినాలు మనం కష్టపడి పని చేయాలి, 7వ దినము విశ్రాంతి తీసుకోవాలి. యేసు ప్రభుల వారు కూడా 6 దినాలు సృష్టిని చేశారు, 7వ దినం విశ్రాంతి తీసుకున్నారు. ఎందుకంటే దేహానికి విశ్రాంతి అవసరం. 6 దినాలు ఎట్లా పని చేయమంటున్నారు? కష్టపడి పని చేయి. నువ్వు 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి. అయితే 7వ దినం దేహానికి విశ్రాంతి. ఆ దినమున దేని కొరకు విశ్రాంతి చెప్పండి? దేహానికి విశ్రాంతి మీరు తీసుకోండి.
ఎందుకు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఆచరించాలి? ఇప్పుడు నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు 6 రోజులు చాలా పని చేయించుకుంటారు, వాళ్ళతో విరామం లేకుండా. పనోళ్ళు కదా, కష్టపడి వాళ్ళకి మనకంటే ఎక్కువగా పని చేయించుకుంటాం. మరి అతనికి కూడా విశ్రాంతి కావాలి కదా, ఖచ్చితంగా. ఎందుకంటే దేహానికి విశ్రాంతి లేకపోతే మునుపటిలాగా పని చేయలేం. ఏం చెప్పండి? మునుపటిలాగా పని చేయలేం. మళ్ళీ 6 రోజులకు కావలసిన ఆ శక్తిని, ఆ యొక్క బలాన్ని ఆ విశ్రాంతి తీసుకోవడం వల్ల వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి విశ్రాంతి దినం అనేది దేని కొరకు నిర్ణయించబడ్డదంటే, మనిషి పని చేయకుండా ఊరకుండా ఉండాలి. కట్టెలు కూడా ఏరొద్దన్నాడు. ఈ చిన్న పనే కదా, నాకు చేసే బలం ఉంది, శక్తి ఉంది. మనకి బలం ఉన్నా శక్తి ఉన్నా 7వ రోజు కట్టెలు కూడా ఏరొద్దు, వంట కూడా చేయొద్దు. ముందు రోజే చేసుకొని సైలెంట్గా ఉండాలి, మౌనంగా దేవుని నామాన్ని మరి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందుకనే నీ కుమారుడు, కుమార్తె, దాసుడు, దాసి, అంతేకాదు ఎద్దు, గాడిద. ఎద్దుకు కూడా ఇప్పి నీళ్లు పడడానికి వీలు లేదు, ఎద్దులను కూడా మేపడానికి వీలు లేదు. కట్టెలు ఏరినా, ఎద్దులు మేపినా, చూడండి, ఎద్దు, గాడిద, పశువులు ఏదైనా మన ఇంట్లో ఉన్న చుట్టమైనా, ఏం చెప్పండి, మీ ఇంట్లో ఉన్న పరదేశి అన్నాడు అంటే మన ఇంట్లో ఉన్న చుట్టమైనా సరే వాడిని ఆ రోజు పని చేయకుండా కూర్చోబెట్టాల్సిందే. అది ఆ రోజు ఇజ్రాయేలీలకు ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ. అయితే మరి ఈ దినమున మనము ఆ యొక్క విశ్రాంతి దినము కాకుండా పరిశుద్ధ దినాన్ని మరి మనము ఆచరిస్తా ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధ దినము పునరుత్థాన దినముగా ఎంచబడింది. అది ఇజ్రాయేలీల కొరకు ఇచ్చిన ఆజ్ఞ. కానీ కొత్త నిబంధనలో మరి ఆదివారము దేవుని యొక్క పునరుత్థాన దినము కాబట్టి సంఘమంతా కలిసి మరి ఆదిమ సంఘము ఆదివార దినమును మరి మనం జరుపుకోవాలి. క్రైస్తవులముగా మార్చబడ్డాం కాబట్టి క్రైస్తవుల యొక్క పద్ధతి ప్రకారము విశ్రాంతి దినమును, ఆదివారమును పరిశుద్ధ దినముగా మరి మనము ఎంచాలి. అయితే అదే పద్ధతి ప్రకారం చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ఆ రోజు ఏ వ్యాపారాలు చేయకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు, ఏ కొట్టు ఓపెన్ చేయొద్దు, ఏమీ చేయవద్దు. అవునా? అవసరమైతే తేలికపాటి పనులు త్వరగా చేసుకొని పెందలాడే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మనము పరిపూర్ణ హృదయంతో ఆరాధన చేసేవారిగా ఉండాలి. మనం ఆదివారంకి చాలామంది ఏం చేస్తారు, ఆదివారాలే చాలా పనులు పెట్టుకుంటారు, మిగిలిన రోజుల్లో పనులు పెట్టుకోరు. ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటారు. ఏం తెచ్చి వండుకోవాలన్నా ఆదివారమే, ఏం తెచ్చి ఏం పనులు చేయాలన్నా ఆదివారమే. ఆదివారం సాధ్యమైనంత వరకు పనులన్నీ తగ్గించుకోండి. ఉదయం లేచి ముందు పెందలాడే లేచి అవసరమైతే పిల్లలు ఉంటే ఇంత వంట చేసేసి గబాలన దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధంగా మరి దేవుణ్ణి మనము ఆరాధించాలి. యెషయా 58లో కూడా ఉంటుంది, యెహోవా దినము ప్రతిష్ఠిత దినమని ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలంట? అది ఘనమైన దినమని ఎంచుకోవాలి. చదవండి, యెషయా 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల. ఎలా ఆచరించాలంటే చెప్పండి? ఇప్పుడు మనం పరిశుద్ధ దినాన్ని వ్యాపారం చేయొద్దు. అమ్మో, ఈరోజు ఒక ప్రతిష్ఠించబడిన దినము, దేవుని కొరకు నేను ఈరోజు ప్రతిష్ఠించబడింది, నన్ను నేను ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో నేను ఆయనను ఆరాధించాలి. అది మనోహరమైన దినమని అనుకోవాలంట. అంతేకాదు అది ఘనమైనదని అనుకుని దాన్ని ఘనంగా ఆచరించాలి. ఆదివారం ఒక పండగలాగా దేవునితో గడపడం అనేది ఒక పండగలాగా మరి మనం ఆచరించాలి. మనం కాస్త ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే ఇంకెప్పుడు పంపిస్తారా అని చూసేటోళ్ళలాగా ఉండకూడదండి. ఎందుకంటే ఘనమైనది, మనోహరమైనది, అది ప్రతిష్ఠించబడిన దినము. ఆ రోజు దేవునికే ఇవ్వాలి, ఇంకొకరికి ఇవ్వకూడదని చాలామంది ఏం చేస్తారంటే 2 ఆరాధనలు అంటే 2 వాక్య భాగాలు చెప్పి సాయంత్రం 4 దాకా దేవుని మందిరంలోనే ఉంటారు. మనకి 1:15, 1:30 అయిందంటే ఏమైపోతుంటుంది చెప్పండిగా? కాళ్ళు ఇక్కడ నుంచి లేస్తూ ఉంటాయి, భూమి మీద నుండి లేస్తూ ఉంటాయి. చూడండి, అందుకనే దేవుని కొరకు దాన్ని మనం ప్రత్యేకించుకొని మనకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా దేవుని యందు మరి మనం ఆనందిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి, మన వ్యాపారంలో అభివృద్ధి, మన పొలం పనులలో అభివృద్ధి, మన చేతి పనులలో వృద్ధి, మరి ఉన్నత స్థితిలోకి మనం ఎదగాలి అంటే ఆదివారాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచాలి. ప్రతిష్ఠిత దినముగా ఎంచాలి. ఎంత నిర్లక్ష్యం చేస్తామో ఆదివారాన్ని అంతగా హెచ్చింపబడకుండా మన అభివృద్ధిని మనమే ఆపుకుంటున్నాం. దేన్ని చెప్పండి? మన అభివృద్ధిని మనమే ఆపుకుంటూ ఉన్నాం. అక్కడ దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా ఉంది, మీరు దాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచండి,
దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను, యాకోబు స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచుతావు. యాకోబు యొక్క స్వాస్థ్యము ఎంతగా అతను అభివృద్ధి పొందాడో అది నీవు కూడా అనుభవిస్తావు. అటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనమేమో ఆదివారాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసే వారముగా ఉంటున్నాం. కాబట్టి మన అభివృద్ధిని మనమే ఏం చేసుకుంటున్నాం చెప్పండి? ఆటంకపరుస్తూ ఉన్నాం. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఏమంటున్నారు అక్కడ? 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి, క్షేమంగా ఉండాలి అంటే దేవుడు నీకు ఆజ్ఞాపించినట్లు తల్లిదండ్రులని గౌరవించండి. ఏం గౌరవించాలి చెప్పండి? తల్లిదండ్రులని గౌరవించండి. ఈ తరానికి ఎవరికి గౌరవించడం చేతగా తెలియట్లా. అసలు ఈ తరానికి ఎవరికి కూడా గౌరవించడం అనేదే తెలియడం లేదు. అవునా? కనీసం పెద్దవాళ్ళు వస్తే లగడం కానీ వందనాలు చెప్పడం కానీ. మా ఇంట్లో మేము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ పొద్దున్న లేచి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. పెద్దవాళ్ళకి అందరికీ. మేము చెప్పలేదనుకో మా అమ్మమ్మే చెప్పేది మాకు. పొరపాటున మేము చెప్పలేదనుకో పొద్దున్న లేచి అల్లుళ్ళకి కూతుర్లకి అందరికీ అమ్మ పాప గుడ్ మార్నింగ్ రా, అల్లుళ్ళకి అయ్యా గుడ్ మార్నింగ్ అయ్యా అని 2 చేతులు జోడించి మా అమ్మ చెప్పేది. నేను చెప్పలేదనుకో మా అమ్మే చెప్పేది పాప గుడ్ మార్నింగ్ అని. అంటే నేను సిగ్గుపడాలని, నేర్చుకోవాలని. అలాగా ఉదయాన్నే లేసి అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం. గుడ్ మార్నింగ్ అనే కాదు, పెద్దవాళ్ళు వస్తే లగండి, వాళ్ళకి కుర్చీలు ఇవ్వండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలాగే కూర్చుంటున్నారు. పెద్దోళ్ళు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, మీ పిల్లలు ఎవరైనా మీరు వస్తే లేచి కుర్చీ ఇస్తారా? కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలాగే కూర్చుంటారా? అంటే మీరు నేర్పించండి. పెద్దోళ్ళు వస్తే వాళ్ళ ముందు ఎలా గౌరవించాలి, ఎవరైనా ఇంటికి వస్తే ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులని గౌరవించడం తల్లిదండ్రులే నేర్పించాలి పిల్లలకి. ఎవరు నేర్పరు వాళ్ళకి. వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారు, ఒక మాట ఎదురు తిరిగారు అంటే వెంటనే మీరు దాన్ని ఏం చేయాలి? ఖండించాలి. ఖండించడము, వారిని గద్దించడము, ఈసారి ఈ పని చేస్తే నీకు శిక్ష వస్తుందని ఏదో చిన్న చిన్న శిక్షలు వేయడము, అవి చేయడం ద్వారా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే దాని వలన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. నా కొడుకే కదా, నా కూతురే కదా అని ఈరోజు ఒక దెబ్బేసినా, ఒక మాట తిరగబడినా మనం నోరు మూసుకొని కూర్చుంటే పెద్దయ్యాక కూడా వేస్తారు. అప్పుడు ఏడ్చినా ఉపయోగం ఉండదు. అందుకనే మీరే మీ పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు రేపు క్షేమంగా ఉండాలి అంటే వాళ్ళు ఎలా గౌరవించాలనేది మరి వాళ్ళు నేర్చుకునే వారిగా ఉండాలి. దాని గురించి వేసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. కాబట్టి మన పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా, దీర్ఘాయుష్మంతులుగా, నిండు 100 ఏళ్ళు చాలా చక్కగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించే విధానం తల్లిదండ్రులే చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులే నేర్పించండి. ఈ 5 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, ప్రేమింపవలను కదండి. ఆ ఆజ్ఞలో ఈ 5 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి? అందుకే మొదటి 5 ఆజ్ఞలు ఏంటి? మొదటిది దేవుడి గురించే. నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. ఆయన పూర్ణ హృదయంతో మీరు వెతకాలి. వేరే విగ్రహాలను చేసుకోవడానికి వీల్లేదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి వీల్లేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులని సన్మానించాలి. ఈ 5 ఆజ్ఞలన్నీ కూడా ఏ ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి చెప్పండి? మొదటి రాతి పలక, నీ పూర్ణ హృదయంతో. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, సేవించు. ఆ ఆజ్ఞలో ఈ 5 ఆజ్ఞలు ఇమిడిలు ఉన్నాయి. అంటే ఈ 5 ఆజ్ఞలను మనం చేసినట్లయితే ఒక ఆజ్ఞను మనం పాటించిన వారముగా ఉంటామన్నమాట. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదండి? నరహత్య అంటే ఆ దినమున శరీర సంబంధముగా ఎవరిని కూడా మరి ఏ యొక్క ఆయుధముతో చంపకూడదు. ఇప్పుడు మరి కొత్త నిబంధనలో నరహత్యను దేంతో పోల్చారో చూద్దాం. మత్తయి సువార్త 5:21. ఇప్పుడు వీటన్నిటి గురించి కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు చెప్పారు. మత్తయి సువార్త 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట. పూర్వీకులతో చెప్పబడిన మాట అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలలో ఉంది కదా.
అదే అన్నమాట. మీరు విన్నారు కదా, ఇప్పుడు విన్నాం కదా ఆజ్ఞలలో 10 ఆజ్ఞలది ఒకటని. నరహత్య చేసేవాడు ఏమైతాడంట? విమర్శకు లోనవుతాడు, అంటే తీర్పులోనికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? తీర్పులోనికి వస్తాడు. కయ్యను హేబేలుని చంపినప్పుడు వెంటనే దేవుడు తీర్పు తీర్చాడా లేదా? వెంటనే అక్కడ తీర్పు జరిగింది. ఇప్పుడు ఏం జరుగుద్దో చెప్పండి, చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, ఇప్పుడు నరహత్యను దేంతో పోల్చాడో ఇక్కడ చూడండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, సహోదరుని మీద అన్న దగ్గర పైన నంబర్ ఉందా? కింద ఏమని చూడండి. దేనికి? నిర్నిమిత్తముగా, అంటే ఒక బలమైన కారణము లేకుండా. చాలా మందికి ఊరికైన కోపం వచ్చేస్తుంది. ఒక బలమైన కారణము లేకుండా తన సహోదరుల పైన కోపపడేవాడు ఎక్కడికి లోనవుతాడంట? విమర్శకి లోనవుతాడంటే వాడు నరహత్య చేసినోడితో సమానం. నరహత్య చేసినోడు తీర్పులోనికి వస్తాడు, కోపపడేవాడు తీర్పులోనికి వస్తాడు. అంటే నరహత్యను దేంతో పోల్చారు? సహోదరుల పైన కోపపడడం. ఏం చెప్పండి? మొదటిది, సహోదరుల పైన నిర్నిమిత్తముగా, బలమైన కారణాలు లేకుండా కోపపడి, ఊరికి ఆ కోపావేశముతోటి వారిని కోపముతో మాట్లాడడము, కోపముతో మరి వారిని అంటే ఏదో ఒకటి కోపముతో చేయాలని ప్రయత్నం చేయడము, వాళ్ళు విమర్శకు లోనవుతారు. రెండవది, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు వీడు మహా తీర్పుకి లోనవుతాడంట. ఏంటనే? సుప్రీంకోర్టు కాదు, ఇంకా హైకోర్టుకి వెళ్ళిపోతాడు. ఏంటంట? సహోదరుని చూసి వ్యర్థుడా. మనం ఏమంటాం చెప్పండి? చాలాసార్లు వాళ్ళని వీళ్ళని చూసి, వాళ్ళ పనికి మాలినోళ్ళు, వ్యర్థుడు, చేతగానోళ్ళు, వాళ్ళ వల్ల కాదు అని ఎదుటి వ్యక్తిని చూసి మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటాం. పక్కన వాళ్ళని చూసి ఏం చేస్తాం చెప్పండి? వ్యర్థులనుగా ఎంచుకుంటాం. ఎలా ఎంచుకుంటాం? వ్యర్థులనుగా ఎంచుతాం. కాబట్టి వ్యర్థుడా అన్నా కూడా ఎక్కడికి వెళ్తామంట? కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు చెప్తున్నారు, ఎవరిని చూసి వాడు ఒక వేస్ట్ ఫెల్లో అనకండి, వాడు ఒక పనికిరానోడు అనకండి. వాడు పనికిరా వచ్చేటోడో పనికిరానోడో దేవుడు చూసుకుంటాడు. కానీ మన నోట్లో నుంచి ఏ మాటలు రాకూడదు? కోపపడే మాటలు రాకూడదు. సహోదరులను చూసి వ్యర్థుడా, నీకేం చేతనవుతుంది, నీకేం చేత కాదు అనేవాళ్ళుగా మరి మనం ఉండకూడదు. ఎందుకంటే మనుషుల దృష్టిలో ఎవరైతే పనికిరానోళ్ళో వెర్రోళ్ళో దేవుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? మనుషుల దృష్టిలో ఎవరైతే వీళ్ళు పనికిరారు, వేస్ట్, వాళ్ళకంత లేదు అని అనుకుంటారో దేవుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు. అందుకని అనడం ద్వారా నువ్వేమవుతున్నావు? కోర్టుకి వెళ్తున్నావు, నువ్వు మహాసభకి వెళ్తున్నావు, తీర్పులోనికి వస్తున్నావు. కాబట్టి అని నరహత్య చేసేంత పాపాన్ని ఎందుకు మూట కట్టుకోవాలా? నోరు మూసుకుంటే అయిపోద్ది కదా. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే ఏదో పెద్ద పెద్ద మాటలు అనడం కాదు. మన పక్కన వాళ్ళని చూసి వాడొక పనికి రానోడు, వీడొక పనికి రానోడు, వాడొక వేస్ట్ ఫెల్లో అని వ్యర్థుడు, వాడిని చేతగానోడుగా ఎవరిని చూసి తక్కువగా మనం తక్కువ చేసి వారిని మాట్లాడడానికి వీలు లేదు. కోపంతో మాట్లాడవద్దు, వ్యర్థుడా అనవద్దు. ఇంకొకటి ఏమనకూడదు? ద్రోహి అని చెప్పువాడు ఏంటంట? ద్రోహం చేస్తే ద్రోహి అంటారు. అందులో తప్పేముంది? మనం అనుకుంటున్నాం, అవునా? వాడింత నాకు అన్యాయం చేశాడు కాబట్టి, వాడు ద్రోహం చేశాడు కాబట్టి ద్రోహి అన్నా. తప్పేంటండి అది? అంటే ద్రోహి అన్నా కూడా ఏం జరుగుతుందంట? అందుకే చెప్పాను, మీ నోటి నుండి ఆశీర్వచనమే రావాలి, వ్యర్థమైన మాటలు రాకూడదు. వ్యర్థమైన నా మాటలు మన నోట్లో ఉచ్చరించొద్దు. ద్రోహి, వ్యర్థుడా, కోపముతో మాట్లాడే మాటలు ఇవన్నీ నరకానికి తీసుకుపోతాయి మనల్ని. ఎక్కడ తీసుకెళ్తాయని చెప్పండి? నరహత్యతో పాపం. ఇవన్నీ కూడా దేంతో పాపము? నరహత్యతో పాపం. ఇంకా 1 యోహాను సువార్తలో కూడా చూసుకుంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని కూడా ఉంటుంది. 1 యోహాను పత్రికలో ఏముంటుంది చెప్పండి? ఎవరిపైనైనా చిన్న ద్వేషం పెట్టుకున్నావు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం లేదు, వాళ్ళతో ఉండడానికి నీకు ఇష్టం లేదు, నీ కడుపులో ద్వేషం ఉంది, నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం. నరహత్య చేసిన వాడికి ఏ తీర్పు ఉంటుందో అదే తీర్పు. అంటే చూడండి, కొత్త నిబంధనలో ఆ దినమున కత్తితో చంపితేనే నరహత్య, ఈ దినమున కోపంతో మాట్లాడినా, కోపంతో ఒకరి మీద మనం పడిపోయినా, ద్రోహి అన్నా, వ్యర్థుడా అన్నా, అంతేగాని వారిని ద్వేషించిన, ద్వేషపు చూపులు చూసినా ఎక్కడ ఉంటాం చెప్పండి? ఇమీడియట్గా తీర్పు దినాన
హైకోర్టుకి వెళ్ళిపోతాం మనం. నరహంతకుడికి ఏ శిక్ష అయితే ఉంటుందో సేమ్ టు సేమ్. నువ్వేం చేసావు? కయ్యను ఆ రోజు మన పక్కన నిలబడతాడు కయ్యను ఏం చేసావు నువ్వంటే తమ్ముడిని చంపా. నువ్వేమన్నావు? తమ్ముని మీద ద్వేషం పెట్టుకున్నా, తమ్ముని మీద కోపం పెట్టుకున్నా, కోపంతో వాడిని ఈ మాటలన్నా. చూడండి, అందుకనే మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు. మనం ఇంకా అట్లా వివరంగా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, 10 ఆజ్ఞలు చదివి నేనేం హత్య చేయట్లేదుగా, నేనేం చంపట్లేదుగా. కానీ ఒకరిని ద్వేషించడము, ఒకరి పట్ల కోపం పెట్టుకోవడము, వాళ్ళని చూసి చేతగానోళ్ళుగా చూడడం, ఇవన్నీ నరహత్యతో సమానమే. నరహత్యతో సమానమే. వ్యభిచరింపకూడదు. ఇంకొక ఆజ్ఞని చెప్పండి. అదే మత్తయి సువార్త 5:27. ఎందుకంటే ఇవన్నీ కొత్త నిబంధనలో ఈ 10 ఆజ్ఞల గురించి మళ్ళీ యేసు ప్రభుల వారు చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనల్లో వ్యభిచారం అంటే ఎలా చెప్పారో చూడండి. 27 అమ్మా. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి ఇక్కడ ఒక మోహపు చూపే వ్యభిచారం అనే పాపంతో చూపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా విగ్రహారాధన కూడా వ్యభిచార పాపమే. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏమని చెప్పుకున్నా, ఏ ప్రతిరూపము సిలువ దగ్గర, ఫోటోల దగ్గర, ఏ చెట్టును పుట్టని దేనిని ఒక వస్తువుని విగ్రహాన్ని ఆరాధించడము కూడా అది వ్యభిచార పాపంతోటే సమానము. అందుకే విగ్రహారాధన వ్యభిచార పాపమే. అంతేకాకుండా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం. ఈరోజు యవనస్తులు చూడండి, అసలు సినిమాలు చూసేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక వయసు 15-18 సంవత్సరాలు వచ్చాయంటే మన పిల్లలు ఆగట్లే. అసలు ఇప్పుడు మన పిల్లలు ఆగటం లేదు, పాపంలో పడిపోతున్నారు. ప్రేమలంట, దోమలంట, ఇష్టం వచ్చినట్టు కుట్టించుకుంటున్నారు, దోమలు కుట్టించుకొని జ్వరాలు తెచ్చుకుంటున్నారు. ఒక సినిమాల వల్ల ఆ యొక్క పాపము, మోహము, కామము, జారత్వము అనేవన్నీ కూడా వాటి నుండి పిల్లలు నేర్చుకుంటున్నారు ఈ రోజున. అందుకనే అసలు ప్రపంచం ఈరోజు విచ్చలవిడిగా తయారైపోయింది. చెప్పండి, సమాజం ఇప్పుడు వ్యభిచరించకూడదు ఈ ఆజ్ఞ ఒక మోహపు చూపు, ఒక అసలు అటువంటి మనస్సులోకి తలంపులే రాకూడదంటే ప్రపంచం విచ్చలవిడిగా తయారైపోయింది. ఇప్పుడు ఎలాగైపోయింది చెప్పండి? విచ్చలవిడిగా పబ్లిక్గా పాపం చేయడానికి భయపడట్లేదు అసలు ఈ రోజులో. ఒకప్పుడు రహస్యంగా చేసేటోళ్ళు, ఇప్పుడు పబ్లిక్గా చేస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కాలే. అసలు లాగి 2 పెట్టే తల్లిదండ్రులు లేక ఈరోజు అలా తయారైపోయింది జనం. చరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నిజంగా ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఇప్పుడు అమెరికా దేశంలో ఒక రూల్ వచ్చేసిందంట. ఏంటంటే 10 ఆజ్ఞలని ఖచ్చితంగా స్కూల్లో పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఏంటి చెప్పండి? స్కూల్లో పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఎందుకంటే అమెరికా దేశంలో ఉన్నంత పాపము కానీ విచ్చలవిడితనం కానీ ఎక్కడా లేదు. మనోళ్ళు నేర్చుకున్నదంతా ఎక్కడి నుండి? అమెరికా పోయి వచ్చి, అమెరికా అంటే క్రైస్తవ దేశం అని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ పద్ధతులు కానీ అలవాట్లు కానీ అక్కడ లేవు. కానీ అందుకని దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెస్ట్రన్ కల్చర్ అని చెప్పి పెళ్లి కాకుండానే కలిసి ఉండడము, పెళ్లికి ముందే కలిసి ఉండడము, ఇవన్నీ కూడా పాపాన్ని ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. అందుకని మొన్న ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు వివేక్ రామస్వామి అని ఒక తెలుగు అతనే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తారు కదా, అమెరికా దేశంలో ఉన్న ఒక వ్యక్తి అడిగాడంట, ఈ 10 ఆజ్ఞలని పాఠ్యాంశాలుగా మీరు పెట్టండి అంటే అప్పుడు ఆ వివేక్ రామస్వామి అనే మన భారతదేశ వ్యక్తి అన్నాడు, నిజంగా 10 ఆజ్ఞలు లేకపోవడం వల్లనే దేశం ఇలాగ అయిపోతుంది. ప్రతి ఒక్క దేశంలో ఇవి పాఠ్యాంశాలనుగా పెడితే ఈ నరహత్య చేయకూడదు, ఇలా సహోదరులను చూసి ఇలా మాట్లాడకూడదు, ఈ వ్యభిచార తలంపు, మోహపు చూపు, ఒక అమ్మాయిని అబ్బాయిని చూడగానే ఇటువంటి ఆలోచన రాకూడదు, ఈ దొంగతనాలు, ఈ పాపము అనేది పేర్చేగిపోకుండా ఉంటుంది. కానీ వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ దేశాల్లోనే నిర్లక్ష్యం అయిపోయాయి, మన దగ్గర ఇంకా అయిపోయాయి. వయసు రాగానే వాళ్ళ ఆలోచనలని, తలంపులని పాడు చేసేసుకుంటున్నారు. బయట పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, బయట పోయి వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటున్నాయో మరి మనకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆజ్ఞల ప్రకారం వారిని పెంచకపోవడం వల్ల. మనం నేర్పాల వాళ్ళకి 10 ఆజ్ఞలు మనం నేర్చుకోవడమే కాదు, వాళ్ళకి నేర్పేవారిగా ఉండాలి. వాళ్ళకి మనం నేర్పించకపోతే ఒక వయసుకి రాగానే ఈ ఆజ్ఞ వాళ్ళ హృదయంలో లేకపోతే వారు లోకం నేర్పించేదే నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు చెప్పండి?
వాళ్ళు టీవీలో ఫోన్లలో ఏం చూస్తున్నారో చూసి ముందే గద్దించండి. అటువంటివి చూడకూడదు, ఇటువంటివే చూడాలి, ఇదే సరి అయింది. ఒకవేళ ఎవరైనా చేశారు అని తెలిసినా అది తప్పు అని ముందు తల్లిదండ్రులే పిల్లలకి ఏం చేయాలి చెప్పండి? ఈ 10 ఆజ్ఞలు నేర్పించేవారిగా ఉండాలి. కాబట్టి దొంగతనం ఉండకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం కూడా పలకకూడదు. చాలామంది పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఆ వ్యక్తి చేశాడా లేదా అన్న సంగతి ఎవరికి తెలవదు. కానీ ఆ వ్యక్తి గురించి ఇలా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాం మనం? చెప్తామా లేదా? పోనీ మనం చూసామా? సాక్షి అంటే ఎవరు చెప్పండి? కళ్ళతో చూసినోడు సాక్షి. ఈరోజు మీరు కళ్ళతో చూసిందే చెప్తున్నారా, విన్నది చెప్తున్నారా చెప్పండి? మీరు మీ చెవులతో విన్నదాని గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడినట్లయితే ఆ వ్యక్తి గురించి నువ్వు ఒక అబద్ధ సాక్ష్యాన్ని ప్రచారం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? సాక్షి అంటే కళ్ళతో చూసిన వ్యక్తి అయి ఉండాలి. ఎస్, వీళ్ళిద్దరూ ఈ మాటలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, ఈ వ్యక్తిని చంపుతుంటే నేను చూశాను, కత్తితో దగ్గర నిలబడ్డాడు, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు, నాకు వినపడ్డాయి, కానీ ఎవరు అన్నారో నాకు తెలియదు. ఇవన్నీ కాదు, నీ కళ్ళతో స్పష్టంగా నేను సంఖ్యాకాండంలో కూడా చెప్పాను మీకు. ఒక వ్యక్తి దేవుని నామాన్ని దూషించాడనంటే కళ్ళతో చూసి చెవులతో విన్న వాళ్ళే అతని మీద రాళ్ళేసి చంపాలి, సాక్ష్యం చెప్పాలి. ఈరోజు మన కళ్ళతో చూడం, చెవులతో వినం, ఎవరో ఏదో చెప్పింది వింటాం, వినేం చేస్తాం చెప్పండి? అవే ప్రచారం చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒక వ్యక్తి గురించి అబద్ధాన్ని సాక్ష్యంగా పలుకుతున్నాం. అవునా? మీ కళ్ళతో చూస్తే చెప్పండి, మీ చెవులతో వింటే అది విన్నదైతే దాని గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడండి. మీ కళ్ళతో చూడకుండా, మీ చెవులతో ప్రత్యక్ష స్థలంలో మీరు వినకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు, వీళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు, వాడు ఎందుకు చెప్పాడో నీకు తెలవదు, తీర్పు దినాన దేవుడు చూసుకుంటాడు. కానీ ఇప్పుడు మీరు దాని గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏం చేస్తారు మీరు ఇప్పుడు? అబద్ధ సాక్ష్యం పలికారా లేదా? సామెతలు 19:9 అమ్మ. కూట సాక్షి అంటే అబద్ధ సాక్షి, ఫాల్స్ విట్నెస్. ఈ వీళ్ళకి పేరు ఏంటి చెప్పండి? కూట సాక్షి అని పేరు, అబద్ధ సాక్ష్యం చెప్పేటోడికి. అంటే ఆ సమయంలో ఏదో అవసరం కొరకు నా పక్షంగా నువ్వు ఈ మాట చెప్పు అంటే అబద్ధ సాక్ష్యం చెప్పేస్తాడు. అలా చెప్పే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడని చెప్పండి? వాడు శిక్ష నొందకపోడు. ఆ తీర్పు దినాన దేవుడు అడుగుతాడు నిన్ను, నువ్వు ఒక వ్యక్తి గురించి ఇలా సాక్ష్యం చెప్పావు కదా, నువ్వు చూసావా కళ్ళతోటి, నువ్వు విన్నావా నీ చెవులతోటి, అప్పుడు మీరేమంటారు? చూడలేదు, మరి ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్పావు? శిక్షార్హులం అవుతామా లేదా? మన శిక్షలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. అందుకనే ఎవరి గురించి అయినా ఏదైనా విన్నా, మన దగ్గరికి సంగతి వచ్చినా మీ కళ్ళతో చూస్తే దాని గురించి బయట మాట్లాడండి, మీ చెవులతో వింటే బయట మాట్లాడండి. సాక్షిగా మరి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడే వారిగా ఉంటావు, శిక్షార్హులముగా ఉంటావు. నీ పొరుగు వాని భార్యను దేన్ని మనం ఆశపడొద్దు. ఈ దినమున దేన్ని మనం ఆశపడడానికి వీల్లేదు. దేన్ని చెప్పండి? పొరుగు వారి దగ్గర చాలా ఉంటాయి కదా, విలువైనవి, మనకంటే శ్రేష్టమైనవి. అవి ఉన్నప్పుడు అవేవి మనం ఆశపడడానికి వీల్లేదు. వాడికి దేవుడు ఆ స్థితి ఇచ్చాడు, కష్టపడ్డాడు. మనకి చేతనైతే కష్టపడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, చేతనైతే ఇస్తాడు. అంతేగాని వాడి దగ్గర ఉంది నాకు కావాలి అనే దురాశ, ఒక రకంగా దాన్ని ఏమంటారు చెప్పండి? దురాశ దుఃఖానికి చేటు. దేన్ని మరి ఆశపడడానికి వీలు లేదు. పొరుగు వారి భార్యలను ఆశపడొద్దు, వారి పొలాన్ని ఆశపడొద్దు, వాడి పొలంలో ఒక్క అడుగు కూడా నా దాంట్లోకి వస్తే బాగుండు అని అడుగు కూడా మనం ఆశపడడానికి వీలు లేదు. పక్కన వాళ్ళ కోడిని ఆశపడడానికి వీలు లేదు, పక్కన వాళ్ళ మేకని ఆశపడ్డ. చిన్నప్పుడు దొంగ కోళ్ళు పట్టుకునేటోళ్ళు ఉంటారుగా, అవతల వాళ్ళ కోడి మన ఇంట్లోకి వచ్చిందంటే కథం పట్టేసుకొని కోసేసుకొని వండేసుకోవడమే. అది ఎవరు కూడా తెలియదు, వాళ్ళు కోడి కోసం వెతుక్కుంటా ఉంటారు. పొరుగు మంది ఏది మనం ఆశపడదు. నీ కోడి నువ్వు కోసుకొని తిను, వాడి కోడి ఎందుకు నీకు అంటే అట్లాగా దే విషయంలో అయినా దేన్ని కూడా మనం ఆశపడొద్దు. కలిగి ఉన్నవాడితో సంతృప్తి కలిగి ఉందాం. ఏం చెప్పండి? కలిగి ఉన్నవాడితో మరి మనము సంతృప్తి కలిగి ఉందాం. మరి కాబట్టి ఈ దినమున 10 ఆజ్ఞలు, ఈ మిగిలిన 5 ఆజ్ఞలు, నరహత్య, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దేన్ని ఆశపడవద్దు. మీ పిల్లలకు నేర్పండి. పొరపాటున మీ ఫ్రెండ్స్ ఏవైనా ఖరీదైన విలువైన ఇస్తారు, లేదా ఏదైనా వాళ్ళు ఈ పొరపాటున తీసుకొని వస్తారు, ఇది మంది కాదు రేపు ఇచ్చేయండి వెళ్ళి. ఏం చెప్పాలి? ఇది మంది కాదు రేపు వెళ్ళి ఇచ్చేసేయండి అని చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి 5లోనే
పైన చదువుకుందాం, చూద్దాం ఈ 10 ఆజ్ఞల గురించి యేసు ప్రభుల వారు ఏం చెప్పారు. 17వ వచనం నుంచి, 5వ అధ్యాయము 17వ వచనం నుంచి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, 10 ఆజ్ఞలు పాత నిబంధన, ధర్మశాస్త్రంలో మోషే ద్వారా సెలవిచ్చినాయి. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ప్రవక్తలు చెప్పిన మాటల్ని నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. ఆకాశమును భూమియు గతించిపోయినవే కానీ ఏమంటున్నారు చెప్పండి, ఇవన్నీ నెరవేరే వరకు ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదంట. అంటే ప్రవక్తలు ఏవైతే ప్రవచనాత్మకంగా ఇక్కడ చెప్పారో, ఇప్పుడు మనం ఇవి చేయడం ద్వారా ఏ శిక్షలు పొందుకుంటాం, ఏ కనికరాన్ని పొందుకుంటాం, ఎలా ఉంటాం అని ఈ ధర్మశాస్త్రంలో రాయబడ్డదో అన్నీ నెరవేరుతాయంట. నెరవేరే వరకు ఒక పొల్లు ఒక సున్నా కూడా ఇందులో తప్పిపోదంట. ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయించిన అన్నీ నెరవేరుతాయి. అందుకనే పాత నిబంధన ధర్మశాస్త్రమును కూడా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. దాని ద్వారా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మనల్ని ఎలా ఉండమంటున్నారో ఆ రీతిగా మరి మన ప్రవర్తనను మార్చుకుంటూ ఉన్నాం. 19వ వచనం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు ఆలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. ఏంటంట, ఈ ఆజ్ఞలలో ఒక్కదానైనా మీరి, అంటే ఇది చేయకపోతే ఏం కాదు, ఏం చెప్పండి, మీరడం అంటే ఇలా ఉండకపోతే పర్వాలేదు, ఏమీ కాదు, మరి మన పరిస్థితులు బాగాలేవు కదా అని ఒక్క ఆజ్ఞని మనం మీరి మనకు అనుకూలంగా మనం మార్చుకోవడానికి వీలు లేదు. అందుకనే మీరి అలాగే బోధించే వాళ్ళు ఎవరో పరలోకంలో ఎలా ఉంటాడంట, వాడు మిగుల అల్పునిగా ఎంచబడతాడంట. లెక్కలోకి రావు, పరలోకానికి పోయినా కూడా పరలోకపు లెక్కలో ఎన్నో ఉంటాం, మూలకి ఎక్కడ ఉంటాం చెప్పండి. ఇప్పుడు మనకి ఫస్ట్ బెంచ్ కావాలా, లాస్ట్ బెంచ్ కావాలా? లాస్ట్ బెంచర్స్కి ఎప్పుడు చెడ్డ పేరే ఉంటుంది, అవును కదండి. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి క్లవర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మరి మనం ఫస్ట్ బెంచ్లోకి వెళ్ళాలంటే పరలోకంలో వాటిని గైకొని బోధించేవాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడగును. పరలోకంలో ఒక గొప్ప స్థానములో దేవునితో కలిసి ఆనందించే ఆ స్థితి, మరి ఆజ్ఞలలో ఒక్కదాన్నైనా కూడా ఇది చేయకపోతే పర్వాలేదు అని పెట్టడానికి లేదు. అందుకనే వాక్యానికి మనం కలుపుకోవడానికి లేదు, తీసేయడానికి లేదు. ఆజ్ఞలలో ఒక్కదానిని, అల్పమైన దాని, చిన్నదే కదా. ఇప్పుడు నరహత్య చేయకూడదు, అందులో 3 ఉన్నాయి. కోపపడొద్దు, ద్రోహి అనొద్దు, వ్యర్థున అనవద్దు, ద్వేషించవద్దు. 4 అంశాలు చెప్పా. అందులో మనం ఏం చేస్తాం, 3 చేస్తాం. కడుపులో ద్వేషం ఒక్కటి పెట్టుకుంటాం, కోపపడము, ద్రోహి అనము, వ్యర్థున అనం, ద్వేషం ఒక్కటి పెట్టుకుంటాం. అంటే ఒక చిన్నదాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి. ఇప్పుడు మీరాం, ఈ చిన్న ఆజ్ఞను మనం ఏం చేసాం, మీరాం. పరలోకంలో ఎలాగుంటామంట, మిగుల అల్పులముగా ఉంటాం. కాబట్టి దేవునితో మరి సంతోషముగా పరలోక రాజ్యంలో మరి మనము గొప్ప వారిగా పరలోకములో దేవుని చేత మనము కొనియాడబడేవారిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. కానీ ఎక్కడో మూలకున్నాము, అల్పులముగా లెక్కలేని స్థితిలో మరి మనం ఉన్నాము అనేవారిగా మరి మనము ఉండడానికి వీల్లేదు. కాబట్టి మిగిలిన 5 ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనే దానిలో సంక్షిప్తమైనది ఉంది ఆ మాట. ఇవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమను వాటిలో సంక్షిప్తమై ఉన్నవి అని రాయబడింది అనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఈ మిగిలిన 5 ఆజ్ఞలన్నీ కూడా ఏ ఆజ్ఞలలో సంక్షిప్తమై ఉన్నవి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. రోమా 13లో ఉందేమో చూడండి. రోమా 13వ అధ్యాయము 8వ వచనం, 8 నుంచి 10 వచనాలలో ఉంది. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అననవియు మరి ఏ ఆజ్ఞలను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నది. ఎందులో ఉన్నాయంటే ఇవన్నీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆ ఒక్క ఆజ్ఞలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. అంటే నిజంగా నిన్నులాగా నీ పక్కన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే వాళ్ళని ద్రోహి అనవు, కోపపడవు, ద్వేషం పెట్టుకోవు. నీ మీద నువ్వు ద్వేషం పెట్టుకుంటావా, నీ మీద నువ్వు కోపం పెట్టుకుంటావా, నిన్ను నువ్వు వ్యర్థుడా పిచ్చి పనికిరానోడా అని తిట్టుకుంటావా? అంటే నిన్నులాగా ఎదుటోళ్ళని ప్రేమిస్తే
అవేవి చేయవు. అంటే ఈ ఒక్క ఆజ్ఞలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట. దొంగతనం చేయవద్దు, ఎందుకంటే వాడిది నాది ఒకటే అనుకుంటాం. అది పక్కనోడిది అని అనుకున్నప్పుడే మనకి దొంగతనం చేయాలనిపిస్తుంది. వాడు నేను ఒకటే అనుకున్నప్పుడు, మనలాగా వాడిని ప్రేమించినప్పుడు దొంగతనము చేయం, ఆశపడం వాడి. అందుకనే ఇవన్నీ ఏ ఆజ్ఞ అయినా ఉంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలసిన వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అందుకనే 2 ఆజ్ఞలు ఇచ్చారండి కొత్త నిబంధనలో. 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి? మొట్టమొదటిది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. అందులో ఎన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి? మొదటి 5 ఆజ్ఞలు. 2వ ఆజ్ఞలో నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించమనే ఈ మిగిలిన 5 ఆజ్ఞలు. అందుకనే 2 రాతి పలకలు, 2 కొత్త నిబంధన ఆజ్ఞలు. ఏం చెప్పండి? 2 కొత్త నిబంధన ఆజ్ఞలనుగా మరి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వీటిని వివరముగా మరి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడమే కాదు, చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పి ఈ ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మన దేశము కానీ మన కుటుంబంలో కానీ ఎటువంటి పాపానికి అవకాశం ఉండదు. ఎటువంటి పాపానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈరోజు ఇచ్చిన ధర్మశాస్త్రమును బట్టి మరి మనము కూడా మన కుటుంబాలకి నేర్పించుకొని అటువంటి పాపము లేని పరిశుద్ధమైన కుటుంబాలనుగా మన కుటుంబాలను మార్చుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.